ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మన రాజేష్ ఇలా పొద్దుగాలనే ఫోన్ చేసి ఆఫీస్ కు లేటుగా వస్తా, సినిమాకు పోయేది ఉంది, ఆ నుంచి రివ్యూ ఇస్తా అన్నాడు. ఇది వాడు జాడలేడు, ఏడున్నాడో కదా. బ్రో ఫిట్టుగుండాలంటే తొక్కాలే సైకిల్, రివ్యూవర్లను తొక్కేస్తున్నారు సినిమా వాళ్ళు. రాజేష్ సినిమాకు పోయి టాకీస్ ముందు నుంచి రివ్యూ ఇస్తా అంటివి కదా, ఏమైంది పోలేదా? పోయినా కానీ రివ్యూ ఇయ్యనియరట వాని. అదేంది? నన్ను ఫేమస్ కాకుండా చేస్తున్నారు ఇండస్ట్రీలా. రివ్యూలు ఇచ్చుడుకు ఫేమస్ అవుడుకు ఏంది సంబంధం? అరే అట్లాంటివేందబ్బా, రివ్యూలు ఇచ్చి హీరోలతో కలిసి ప్రాంక్ వీడియోలు చేసి కార్ల కింద పడి రోడ్ల మీద రచ్చ రచ్చ చేసి ఫేమస్ అయ్యి సినిమా ఛాన్సులు కొట్టేద్దాం అనుకున్నా. అంత తుస్సు అయిపోయింది. ఏం అర్థమైతలేదు నాకు నువ్వు అనేదైతే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇక మీదట సినిమా థియేటర్ల దగ్గర నుండి రివ్యూలు ఇవ్వడం బ్యాన్ బ్యాన్ అని చెప్పు. అంటే సినిమా చూసి వచ్చి టాకీస్ బయటకు రాగానే రివ్యూలు చెప్పుడు ఉండదట. యూట్యూబ్ ఛానల్ వాళ్ళను థియేటర్ల కాడికి రానియరట. డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఊకోరట వాని. అయ్యో అవునా? అరే ఎన్ని కథలు పడదాం అనుకున్నా తెలుసా. ప్రాసలు, పంచులు, వర్రుడు అన్ని ప్రాక్టీస్ చేసిన. బ్రో సాల్టును తెలుగులో అంటారు ఉప్పు, సాల్టును తెలుగులో అంటారు ఉప్పు. సినిమాలో హీరోయిన్ నిప్పు, పెళ్లికిస్తారు వెడ్డింగ్ కార్డ్స్, మా హీరో తిరగా రాస్తాడు రికార్డ్స్ అని ఊపు మీద చెప్దాం అనుకున్నా తెలుసా. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? హాయ్ అండి, నేనండి బాలనగర్ బాలండి. అసలు ఈ సినిమాలో హీరో ఉన్నాడు. అబ్బా ఆ కండలు కొండల్లాగా ఉన్నాయి. నేను హీరోయిన్ అయితే ఆయన కండలు సున్నుండలు చేసుకొని తినేటోని అని పిచ్చి పిచ్చిగా చెప్దాం అనుకున్నావాని. అసలు రివ్యూలు చెప్పనియరని చెప్పింది ఎవరు? ఇంకెవరు? పడవ పడ్డ ఇంటికి పడుతుంది బూజు, పడవ పడ్డ ఇంటికి పడుతుంది బూజు. తెలుగు ఇండస్ట్రీ తోపు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆ సారే చెప్పిండు. కావాలంటే విను. తమిళనాడులో ఆల్ థియేటర్స్ కి వాళ్ళ అసోసియేషన్ కి చెప్పడం జరిగిందంట. అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట. అది సో ఛాంబర్ ద్వారా అవుతుంది. సగం అర్థమై సగం అర్థం కాలే. మ్యాటర్ ఏంటంటే ఇప్పటికే కేరళలో టాకీస్ల కాడ నుంచి రివ్యూలు ఇచ్చుడు బ్యాన్ చేసిరట. తమిళనాడులో కూడా బ్యాన్ అట. ఎవరిని టాకీస్ల కాడికి రానియద్దు రివ్యూలు చెప్పేటోళ్ళను అని థియేటర్ ఓనర్లకు చెప్పేసిండ్రట. ఆడ పెట్టిండ్రు కాబట్టి ఈడ మన కాడ కూడా అట్లనే చేస్తాం తొందరలోనే అన్నాడు. మంచిగైంది పట్టు, లేకుంటే పాపం వాళ్ళు కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీస్తే బయటకు రాగానే మైక్ల ముంగట ఆగమాగం చేసేసరికి నార్మల్ పబ్లిక్ పోయేటోళ్ళు కూడా పోకుండా అవుతుంది టాకీస్లకు. అందుకే ఇట్లా చేసినట్టున్నారు. అదేలే తమిళనాడులో కొన్ని సినిమాలు నెగిటివ్ రివ్యూలు చేయబట్టే చక్కగా ఆడలేదు అని నిర్ణయం చేసిండ్రట. మరి రివ్యూల పేరుతోటి చిన్న కథలు పడుతుర్రా కొందరు. వాళ్ళు సినిమా పిచ్చోళ్ళ అన్న అనుమానం వచ్చేటట్టు చేస్తున్నారు. సినిమాల ముత్తంతుంటే మీరు మూరంతా చెప్పి నెగిటివ్ చేస్తే గిట్లనే అవుతుంది. మరి అరే సింపుల్ గా చెప్తే ఎవరు దేకుతారు మామూలా. అందుకే మసాలా యాడ్ చేసి చెప్తాం. మీరు మసాలా యాడ్ చేస్తే ఇప్పుడు సినిమా వాళ్ళు అదే మసాలా మీ కంట్ల కట్టురు కదా, ఇంకేంది? అయినా ఊకునేదే లేదు. ఇంటికొచ్చి లపక్ లపక్ నిమ్మకాయల రివ్యూలు ఇచ్చుకుంటాం. బ్రో ప్రేమిస్తే చెప్తారు లవ్ యూ, ప్రేమిస్తే చెప్తారు లవ్ యూ, మేమిస్తాం సినిమాకు రివ్యూ. దుకాన్లో అమ్ముతారు పల్లి పట్టి, టాకీస్ కాడికి పోతే నూకుతారు మెడ పట్టి. చాలు గాని నడువిగా కొత్తగేందో రివ్యూ చెప్తా అని పోయిండు రివ్యూ. కానీ నిజంగానే ఒక్కోసారి కొన్ని సినిమాలు చూసినప్పుడు అరే సినిమా మంచిగానే ఉంది కదా, మరి రివ్యూలు ఎందుకు నెగిటివ్గా ఇచ్చిర్రు, టాకీస్ లో చూస్తే బాగుండు సినిమా అనిపిస్తుంటది. ఎంతైనా రివ్యూలతోటి ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా గంతే ఉన్నది సినిమా వాళ్ళకు. అందుకే బంద్ పెడుతున్నట్టున్నారు.